అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదా హనీ సిస్టర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సడన్ గా బయటికి అయితే వెళ్ళాము. బయటకంటే ఎక్కడో కాదు, ఇక్కడే మేము ఉండే దగ్గరే గుడికి అయితే వెళ్ళాము. వెళ్తూ ఉండగానే దారిలోనే వెంకటేశ్వర స్వామి గుడి కనిపించింది. మన సైడ్ అయితే ట్యాప్లు ఉంటాయి కాలు కడుక్కోవడానికి, కానీ ఇక్కడ అలా కాదు, వాటర్ వదిలేసి ఉంటారు, వాటిలోనే కాలు అద్దేసి వెళ్ళిపోవాలి లోపలికి. ఎక్కడికి వెళ్ళినా రాని ప్రశాంతత ఒక్క గుడికి వెళ్తేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరికైనా. గుడి మాత్రం చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామి అనమాట. ఇక్కడ మా పిల్లలు అయితే నన్ను వదిలేసి తొందరగా వచ్చేసారు. ప్రస్తుతానికి మేము మహారాష్ట్రలో ఉంటున్నాం కదా. మేము ఉండే దగ్గర నుంచి 2 hours జర్నీ. మా ఊరు ఎల్లమ్మ తల్లి అని అమ్మవారు కొండ మీద కొలువై ఉన్నారు, చాలా ఫేమస్ అంట. అందుకే చూద్దామని తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసాను. మా ఆయన అయితే రాలేదు, ఆయన డ్యూటీ ఉంది. ఇక్కడ అమ్మవారికి చీరలు అయితే అమ్ముతున్నారు, వాటిని తీసుకెళ్లి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మనం తీసుకెళ్ళొచ్చు, లేదు అంటే అమ్మవారికి ఇయ్యొచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంది. అమ్మవారు అయితే కొండ మీద వెలిసారు కాబట్టి మొత్తం గ్రీనిష్ గా ఉంటది. ఇక్కడ టీవీలో చూపిస్తున్నాను కదా, అమ్మవారు అలానే ఉంది లోపల గర్భగుడిలో. కొంచెం వీడియో తీసి ఫొటోస్ తీసుకుందాము అంటే ఇంకా అందరు వస్తా ఉన్నారు దర్శనం చేసుకోవడానికి. వీడియో గానీ ఫొటోస్ గానీ అలౌ లేదు, కానీ అలానే తీసాను. పోలీసులు అయితే తీయొద్దు అని చెప్పేశారనమాట. మహారాష్ట్రలో చాలా ఫేమస్ అయిన అమ్మవారు, చాలా మంది వస్తూనే ఉంటారు. ఈ అమ్మవారికి మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక్క పొడి, ఓన్లీ ఒక్క పొడే, అదే మనకి ప్రసాదంగా కూడా ఇస్తారు. ఇక్కడ అమ్మవారు అయితే క్లియర్ గా కనిపిస్తుంది, మీరు కూడా దండం పెట్టుకోండి. చాలా సేపే కూర్చున్నాము గర్భగుడిలో, ఎవ్వరు ఏమనలేదనమాట. ఎంతసేపు కూర్చున్నామో అంతగా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మా పిల్లలైతే ఇంకా రావట్లేదు, అక్కడే కూర్చుండిపోయారు. ఇంకా వాళ్ళకి అదే కావాలి, కూర్చోవడమే. చాలా సేపు కార్లో కూర్చొని బోర్ కొట్టేసింది వాళ్ళకి. ఇక్కడ మూటలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ భక్తులు తెచ్చిన చీరలు అనమాట. ఈ చీరలన్నీ మూట కట్టి మళ్ళా దేవునికి వచ్చిన వాళ్ళకి సేల్ చేస్తూ ఉన్నారు. మనకి అంటే ఒక్కొక్క చీరకి ఒక్కొక్క కాస్ట్ ఉంది, మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు హ్యాపీగా. ఈ మహారాష్ట్రలో ఎక్కడ చూసినా ఈ కోతులే ఉన్నాయన్నమాట. మేముండే దగ్గర కూడా చాలా ఉన్నాయి, ఈ గుడిలో కూడా చాలా ఉన్నాయి. ఒకటి చాలా పెద్దగా ఉన్నాయి, చూడడానికే భయం వేస్తుంది, అంత పెద్దగా ఉన్నాయి ఇవి. అలా అని గుడికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు అనమాట. ఇస్తే తీసుకుంటున్నాయి, లేదు అంటే వదిలేస్తున్నాయి. పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంది, కిందకి రావడానికి వేరే దారి ఉందన్నమాట. ఇంతకు ముందు చూసింది కోనేరు, వాటర్ అయితే లేవు. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చెట్ల మధ్యలో కొండల మధ్యలో ఉంది గుడి అయితే. అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. మా పిల్లలైతే ఏమీ అల్లరి పెట్టకుండా చాలా మంచిగా ఆడుకున్నారు, నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు. ఇక్కడ ఇది వేరే టెంపుల్ అనమాట, దత్తాత్రేయ స్వామిది. అంటే ఫస్ట్ ఎల్లమ్మ తల్లిని చూసాం కదా, ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని చూద్దాం పదండి. మా పిల్లలు అప్పటికే కొద్దిగా అలసిపోయినట్టు అనిపించినారు, కానీ నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు. చాలా బాగుంది గుడి అయితే. ఇదంతా బయట నుంచి దత్తాత్రేయ స్వామిది, లోపల కూడా చాలా బాగుంది.
ఒక్కొక్క అవతారంలో ఉంటాడు కదా ఒక్కొక్క దగ్గర, అవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా శివుణ్ణి పూజిస్తారు, శివాలయాలే ఎక్కువ ఉన్నాయి. ఇది ఇంకా గుడి లోపలే అన్నమాట. మా పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నారు, ఏమి ఇబ్బంది పెట్టకుండా. ఫస్ట్ వచ్చేటప్పుడు కొంచెం భయం అనిపించింది, మా ఆయన లేకుండా ఈ పిల్లలతో నాకు ఇంకా చుక్కలు కనిపిస్తాయని. కానీ మా పెద్ద పాప అన్నది మేము ఏం ఇబ్బంది పెట్టమమ్మా, వెళ్దాం పదా అన్నది. అలానే చేసిందనమాట. ఇంత చిన్నగా ఉన్నారు ఈ పిల్లలు, కానీ ఏం ఇబ్బంది పెట్టలేరు. నన్ను ఏం అడగలేదు కూడా, బొమ్మలు కూడా అడగలేదు. క్యాంటీన్కి వెళ్తేనే సతాయించే మా పిల్లలు ఒక్కసారిగా ఈ గుడికి వచ్చినాక శాంతంగా అయిపోయారనమాట, ఏం అడగకుండా ఉండేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా వైష్ణవి మాత అన్నమాట. ఇక్కడ ఇంకా ఇది కూడా లాస్ట్ కొండ పైన ఉంది, అయితే వద్దు అన్నారు. అప్పటికే బాగా టైర్డ్ అయిపోయారనమాట, తిరిగి తిరిగి 2 కొండలు ఎక్కేసరికి అలసిపోయారు. మా పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడం అంత ఇబ్బంది ఏం అనిపించలేదు అనమాట నాకు. మా పెద్ద పాప అయితే తానే ఓన్గా ఎక్కేసింది, చిన్న పాపనే కాసేపు ఎత్తుకున్నా అలా. మా పిల్లలకి కొంచెం దైవభక్తి ఎక్కువే ఉంది అనమాట. ఎక్కడ ఫొటోస్ కనిపించినా కూడా స్వామి అమ్మ దండం పెట్టుకో అంటా ఉంటారు. అంతే కదా పిల్లలు, మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. మెయిన్గా గుడికి రావడానికి కారణమే మా పిల్లలు అనమాట. ఫస్ట్ నేను వద్దన్నాను, అయితే మా పిల్లలు బలవంత పెట్టేశారనమాట. ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారు, వస్తావా నువ్వు అని ఒకసారి అడిగారు. నేనైతే రాను అని చెప్పేశాను. ఇంకా మా పిల్లలు బలవంతం పెట్టడం వల్ల వెళ్ళామన్నమాట. నా వెనక వస్తుంది కదా, ఆ వాళ్ళతో పాటే వచ్చాను నేను. ఎక్కడైనా గుడికి వెళ్తే రాళ్ళని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి దేవుని మనస్ఫూర్తిగా మొక్కుంటారు కదా, అయితే ఇది నేనే పెట్టానన్నమాట. ఈ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా మేము ఓన్గా ఇల్లు కట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా దేవునికి అయితే దండం పెట్టుకున్నాం. లాస్ట్ కి వైష్ణవి మాత గుడిని చూసి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాం. మా పిల్లల్ని మాక్సిమం మాతో పాటు వచ్చారు కదా ఆ ఫ్యామిలీ వాళ్ళే బాగా చూసుకున్నారనమాట. వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకున్నారు. మెయిన్ గా నేను వాళ్ళు చూసుకుంటారనే వెళ్ళారనమాట. ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది కదా, ఇంకా వాళ్ళ మీద నమ్మకం ఉంది నాకు, చూసుకుంటారు అని. వాళ్ళు కూడా అంతే బాగా చూసుకున్నారు. అందరికీ అలానే చూసుకోరు కదా, చాలా రేర్ గా ఉంటారు ఇలాంటి వాళ్ళు. చాలా మంచి వాళ్ళు అనమాట వీళ్ళు. ఈ అమ్మాయి ఉంది కదా ఇంకా మంచిగా ఉంటది, నా దగ్గర బాగా మాట్లాడుతుంది. కొత్తగా వచ్చారనమాట ఇక్కడ ఫ్యామిలీ. అయితే తన కూతురుతోనే నా కూతురు ఇంకా మంచిగా ఆడుకుంటది. ఫైనల్ గా మా ఫొటోస్ అయితే చూసేయండి. ఫొటోస్ చూశాక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.